అందరికీ నమస్కారం. గాయత్రి పరివార్ వారి సచిత్ర బాల కథల నుంచి ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది మనందరిలో ధైర్యాన్ని నింపే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మరి ఆ కథ ఏంటో లోతుగా తెలుసుకుందామా? సో మన కథ ఎక్కడ మొదలవుతుందంటే కాశీలో. అవును, మనందరికీ తెలిసిన పవిత్ర నగరం కాశీ. అక్కడి వీధులు, గుళ్ళు, ఘాట్లు అన్నీ ఎన్నో కథలకు నిలయం కదా. అలాంటి చారిత్రాత్మక నగరంలో జరిగిన ఒక సంఘటనే మన ఈ కథకు ఆధారం. అయితే ఈ కథ కాశీలోని కోతులు గురించి ఒక చిన్న విషయంతో మొదలవుతుంది. అక్కడ కోతులు చాలా అల్లరివట. అటూ ఇటూ వెళ్లేవాళ్లని అనవసరంగా ఇబ్బంది పెట్టేవి. ఇది వినడానికి చిన్న విషయంగానే అనిపించొచ్చు, కాని కథలో రాబోయే అసలు సంఘర్షణకు ఇదే పునాది. సరిగ్గా అప్పుడే ఆ వాతావరణంలోకి మన కథానాయకుడు స్వామి వివేకానంద అడుగుపెట్టారు. ఆయన రాగానే ఆ కోతుల ప్రవర్తన ఇంకాస్త ఎక్కువైంది. అదే కథలో అస్సలు మలుపుకి దారితీసింది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కదా, కాని ఇప్పుడు కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. ఒక చిన్న అల్లరి ఒక పెద్ద సమస్యగా ఎలా మారిందో చూద్దాం. ఆ కథ ప్రకారం ఆ కోతులు ఒక్కసారిగా ఏ కారణం లేకుండా స్వామీజీపై దాడి చేశాయి. వాటి దూకుడు ఎంతలా ఉందంటే ఆయనకు వాటినుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనిపించింది. ఇది కేవలం శరీరం మీద దాడి కాదు, ఆయన ధైర్యాన్ని కూడా పరీక్షిస్తున్న సంఘటన. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. భయపడి మనం ఎంత పారిపోతే సమస్య అంతగా మనల్ని వెంటాడుతుంది. చూడండి, స్వామీజీ పారిపోవటం మొదలుపెట్టగానే ఆ కోతులకి ఇంకా ధైర్యం వచ్చింది. ఇదొక విషవలయంలా మారిపోయింది. అలా ఆ గందరగోళంలో, ఆ భయంలో ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. కేవలం ఒక్క క్షణం, ఒక్క మాట కథ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పుడే ఎక్కడనుంచో ఒక గంభీరమైన గొంతు వినిపించింది. భాగోమ్మత్ సామ్నకరో అంటే పారిపోవద్దు, ఎదుర్కో అని. ఆ మాటలు కేవలం బయటి శబ్దాన్ని కాదు, స్వామీజీ మనసులోని భయాన్ని కూడా చీల్చుకుంటూ వెళ్లాయి. ఆ మాటలు వినగానే స్వామీజీ ఒక్కసారిగా ఆగిపోయారు. అంటే కేవలం శరీరం ఆగడం కాదు, ఆయన మనసులో కూడా భయమాగిపోయి ధైర్యం మొదలైంది. ఇదే కథలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్. మరి భయాన్ని వదిలి ధైర్యాన్ని ఎంచుకున్న ఆ ఒక్క నిర్ణయం ఎలాంటి అద్భుతమైన ఫలితాన్నిచ్చిందో తెలుసా? ఆ మార్పుతో విజయం ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఇక పారిపోవటం ఆపేసి ఆయన వెనక్కి తిరిగారు. తనను భయపెడుతున్న సమస్యను సూటిగా, ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇది కేవలం కోతుల్ని ఎదుర్కోవడం కాదు, తనలో ఉన్న భయాన్ని కూడా ఎదుర్కోవడమన్నమాట. ఫలితమేంటో తెలుసా? ఆయన ధైర్యాన్ని చూసి కేవలం ఒక్క గట్టి హెచ్చరికతో ఆ కోతులన్నీ భయంతో తోక ముడిచాయి. ఇది మనకు ఏం నేర్పుతోంది? మనం ధైర్యంగా నిలబడితే మనల్ని భయపెట్టే సమస్యలు అవే బలహీనపడిపోతాయి. చూశారా? ఈ కథ కేవలం కోతులు, స్వామీజీ గురించి మాత్రమే కాదు. ఈ చిన్న సంఘటనలో మనందరి జీవితాలకు సరిపోయే ఒక పెద్ద సందేశం దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ కథ మన జీవితంలోని సవాళ్లకు, భయాలకు అద్దం పడుతుంది. మన జీవితంలో మనం ఎదుర్కొనే కోతులేంటి, వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ కథ ప్రకారం పిరికితనమంటే ఏంటో తెలుసా? పరిస్థితులను చూసి పారిపోవడమే. మరి పారిపోయే వ్యక్తి ఎప్పటికీ గెలవలేడు కదా. నిజమైన గెలుపు అనేది ఎదుర్కోవడంలోనే ఉంటుంది. అంటే ఈ కథలో కోతులు అంటే నిజానికి మన జీవితంలోని భయాలు, కష్టాలు, అజ్ఞానంలాంటివన్నమాట. పరీక్షలంటే భయం, భవిష్యత్తు గురించి ఆందోళన, కొత్త విషయాలు నేర్చుకోవటానికి వెనుకాడటం, ఇవన్నీ మనల్ని వెనక్కిలాగే కోతులే. ఇక్కడే అసలు విషయముంది. మనం ఎప్పుడైతే మన భయాలను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీ అవుతావో అప్పుడే అవి మన ముందు నిలబడలేక పారిపోతాయి. అంటే శక్తి మనలోనే ఉంది, దాన్ని మనం గుర్తించి వాడాలి అంతే. సరే, గాయత్రీ పరివార్ వారి ఈ అద్భుతమైన కథ నుండి మనం ఈ విషయం నేర్చుకున్నాం. మరి ఈ కథ ఇచ్చిన స్ఫూర్తితో మన జీవితంలోని కోతులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచించుకుందాం.